హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫిజియాలజీ ఆఫ్ మెన్స్ట్రుయేషన్ గురించి నేర్చుకుందాం. ఫిజియాలజీ ఆఫ్ మెన్స్ట్రుయేషన్లో ముఖ్యంగా మనం చదివేది మెన్స్ట్రువల్ సైకిల్. ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అంటే ఏంటంటే ఇది ఒక 28 days సైకిల్ అనమాట. అడల్ట్ ఉమెన్లో చూస్తాం మనం. సో ఇట్ ఈస్ ఎ 28 days సైకిల్ విచ్ ఈస్ సీన్ ఇన్ ద అడల్ట్ ఉమెన్. ఈ మెన్స్ట్రువల్ సైకిల్ యొక్క ఆన్సెట్నే మెనార్కే అంటారు. ఇది 12 to 14 years మధ్యలో స్టార్ట్ అవుతుంది. మెనోపాజ్ అంటే మెన్స్ట్రువల్ సైకిల్స్ అనేవి ఆగిపోవటం. ఇది 45 to 50 yearsలో జరుగుతుంది. సో ఈ బిట్వీన్ ఈ మెనార్కే అండ్ మెనోపాజ్ ఉమెన్ విల్ కమ్ అక్రాస్ 400 cycles ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్. సో మెన్స్ట్రువల్ సైకిల్ని మనం 4 phases డివైడ్ చేసుకున్నాం. ఆ 4 phases ఏంటంటే మెన్స్ట్రువల్ ఫేజ్, ప్రొలిఫరేటివ్ ఫేజ్, ఓవులేటరీ ఫేజ్ అండ్ లూటియల్ ఫేజ్. మెన్స్ట్రువల్ ఫేజ్ అనేది ఫస్ట్ డే నుంచి 5th day వరకు లాస్ట్ అవుతుంది. అండ్ ప్రొలిఫరేటివ్ ఫేజ్ 6th day to 13th day, ఓవులేటరీ ఫేజ్ 14th day అండ్ ఇట్ ఈస్ 15th to 28th day. సో మెన్స్ట్రువల్ ఫేజ్లో మెన్స్ట్రువల్ బ్లడ్ లాస్ అనేది జరుగుతుంది. ప్రొలిఫరేటివ్ ఫేజ్లో ఎండోమెట్రియం లైనింగ్ అనేది థికెన్ అవుతుంది. ఓవులేటరీ ఫేజ్లో ఓవులేషన్ జరుగుతుంది. లూటియల్ ఫేజ్లో సమ్ అమౌంట్ ఆఫ్ కార్పస్ లూటియం అనేది హార్మోన్స్ని సెక్రేట్ చేసి ఎండోమెట్రియం లైనింగ్ని ఇంకా థికెన్ చేసి ఆ తర్వాత హార్మోన్స్ అనేవి ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ అనేవి తగ్గిపోవడం వల్ల మళ్ళీ నెక్స్ట్ మెన్స్ట్రువల్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ మెన్స్ట్రువల్ సైకిల్ని మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ మెన్స్ట్రువల్ ఫేజ్. ఈ మెన్స్ట్రువల్ ఫేజ్లో ఏం జరుగుతుందంటే ఎండోమెట్రియం లైనింగ్ అనేది షెడ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. దాంట్లో కూడా 3 layers ఉంటాయి. ద లాస్ట్ లేయర్ విచ్ ఇస్ స్ట్రాటమ్ ఫంక్షనాలిస్ విల్ బీ షెడెడ్ ఆఫ్. అండ్ ఈ మెన్స్ట్రువల్ ఫ్లోలో కాంపోజిషన్ ఏంటంటే టిష్యూ ఫ్లూయిడ్ ఉంటుంది, ఎండోమెట్రియం సెల్స్ ఉంటాయి, బ్లడ్ ఉంటుంది, అన్ఫర్టిలైజ్డ్ ఓవమ్ అనేది కూడా షెడ్ ఆఫ్ అయిపోతుంది. ఇదంతా మనం మెన్స్ట్రువల్ ఫేజ్లో చూస్తాం. ఈ మెన్స్ట్రువల్ ఫేజ్ ఎందుకు వస్తుందంటే డిక్రీజ్ ఇన్ ద ప్రొజెస్టెరాన్ అండ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ విల్ కాజ్ ద ఎండోమెట్రియం లైనింగ్ టు బి డీజనరేటెడ్. సో ఎప్పుడైతే ఎండోమెట్రియం లైనింగ్ అనేది డీజనరేట్ అయిపోతుందో అప్పుడు అన్ఫర్టిలైజ్డ్ ఓవమ్తో పాటు ఆ ఎండోమెట్రియం లైనింగ్ కూడా షెడ్ ఆఫ్ అయిపోవడం వల్ల మెన్స్ట్రువల్ ఫేజ్ అనేది వస్తుంది. సో ఇది 1 to 5 days అనేది జరుగుతుంది. దీని తర్వాత నెక్స్ట్ సైకిల్ కోసం మళ్ళీ ఎండోమెట్రియం లైనింగ్ అనేది థిక్కెన్ అవ్వాలి కాబట్టి FSH విచ్ ఇస్ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది మన పిట్యూటరీ గ్లాండ్ అనేది సెక్రేట్ చేస్తుంది. ఈ పిట్యూటరీ గ్లాండ్ నుంచి సెక్రేట్ అయిన FSH హార్మోన్ విచ్ ఇస్ అ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్రైమరీ ఫాలికల్ని గ్రాఫియన్ ఫాలికల్గా డెవలప్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. ఈ ప్రైమరీ ఫాలికల్ నుంచి గ్రాఫియన్ ఫాలికల్ రావడాన్ని మనం మ్యాచురేషన్ ఆఫ్ ప్రైమరీ ఫాలికల్ అంటున్నాం. సో ఈ ప్రైమరీ ఫాలికల్ టు సెకండ్ గ్రాఫియన్ ఫాలికల్ దిస్ కన్వర్షన్ విల్ బీ done with the help of follicular stimulating hormone. సో ఈ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ప్రైమరీ ఫాలికల్ నుంచి గ్రాఫియన్ ఫాలికల్ని తీసుకొస్తుంది. ఈ గ్రోయింగ్ ఫాలికల్ అనేది ఈస్ట్రోజన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎండోమెట్రియం లైనింగ్ మెన్స్ట్రువల్ ఫేజ్లో పోయిన ఎండోమెట్రియం లైనింగ్ని మళ్ళీ థికెన్ అయ్యేలా చేస్తుంది ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్. సో ఈ డెవలప్మెంట్ ఆఫ్ ఎండోమెట్రియం అండ్ మ్యాచురేషన్ ఆఫ్ ప్రైమరీ ఫాలికల్ టు గ్రాఫియన్ ఫాలికల్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ విల్ బీ టేకింగ్ ప్లేస్ ఇన్ ద ప్రొలిఫరేటివ్ ఫేజ్. సో ఈ డెవలపింగ్ ఫాలికల్ రిలీజ్ చేస్తున్న ఈస్ట్రోజన్ వల్ల ఇంకొక హార్మోన్ అయిన ల్యూటినైజింగ్ హార్మోన్, దీన్నే షార్ట్కట్లో LH అని కూడా అంటారు, ఈ హార్మోన్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. ఈ LH అనే హార్మోన్ గ్రాఫియన్ ఫాలికల్లో ఉన్న ఓవమ్ని బయటికి వచ్చేసేలా చేస్తుంది. అంటే దాన్నే మనం ఓవ్యులేషన్ అంటాం. సో ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ల్యూటినైజింగ్ హార్మోన్ని పిట్యూటరీ గ్లాండ్ నుంచి సెక్రేట్ అయ్యేలా చేసి ఓవ్యులేషన్ని ఫేవర్ చేస్తుంది. సో ఈ LH ఇంక్రీజ్ అనేది కూడా ప్రొలిఫరేటివ్ ఫేజ్లోనే చూస్తాం. కానీ LH అనేది దాని యొక్క హై లెవెల్స్ని మ్యాక్సిమం లెవెల్స్ని రీచ్ అయ్యేది ఓవ్యులేటరీ ఫేజ్లో. దట్ మీన్స్ 14th day ఇన్ ద మిడ్ ఆఫ్ ద సైకిల్. ఈ LH సర్జ్ అనేది ఎప్పుడైతే ఉంటుందో
ఓవులేషన్ అనేది ఆ రోజు జరుగుతుంది. ఓవులేషన్ జరగడం అంటే గ్రాఫియన్ ఫాలికల్లో నుంచి ఓవం అనేది బయటకు వచ్చేసేయడం. ఈ రెమినెన్స్ ఆఫ్ గ్రాఫియన్ ఫాలికల్ ఏదైతే ఉందో అది కార్పస్ లూటియంగా మారుతుంది. ఈ కార్పస్ లూటియంని మనం ఎల్లో బాడీ అని కూడా అంటాం. ఈ కార్పస్ లూటియం అనేది సెవరల్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది, లైక్ ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్ అండ్ ఇన్హిబిన్. ఈ ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్, ఇన్హిబిన్ అనేవి ఎండోమెట్రియం లైనింగ్ అనేది డెవలప్ అవ్వడానికి ఈస్ట్రోజన్ కారణమైనప్పటికీ ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్, ఇన్హిబిన్ అనే కాంబినేషన్ మాత్రం దీని యొక్క మెయింటెనెన్స్కి ఉపయోగపడుతుంది. సో ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల ఎండోమెట్రియం లైనింగ్ అనేది మెయింటైన్ అవుతుంది, అంటే దాని యొక్క థిక్నెస్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. అండ్ ఆల్సో ఈ ఓవ్యులేటరీ ఫేజ్లో ఎండోమెట్రియంకి బ్లడ్ అనేది వాస్కులరైజేషన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో మ్యూకస్ గ్లాండ్స్ అనేవి ఎక్కువగా సెక్రీట్ అవుతూ ఉంటుంది. ఈ సెక్రీట్ అవ్వడం ఎందుకంటే నెక్స్ట్ ఫర్టిలైజేషన్ జరిగితే బేబీ ఫార్మేషన్ కోసం ఎండోమెట్రియం అనేది చాలా బ్లడ్ సప్లై ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ దానికి రెడీ చేస్తూ మన యూటిరస్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం ద్వారా ఈ హార్మోన్స్ని రిలీజ్ చేస్తూ దాన్ని మెయింటైన్ చేసుకుంటుంది. ఒకవేళ ఈ పీరియడ్లో కనుక ఫర్టిలైజేషన్ అనేది జరగకపోతే, స్పర్మటోజోవా కనుక రాకపోతే ఈ ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్, ఇన్హిబిన్ అనే హార్మోన్స్ ఎల్హెచ్ పిట్యూటరీ దగ్గర నుంచి రిలీజ్ అవుతున్న ఎల్హెచ్ అనే హార్మోన్ని ఇన్హిబిట్ చేసేస్తాయి. ఎప్పుడైతే ఈ ఎల్హెచ్ అనే హార్మోన్ తగ్గిపోతుందో ఈ కార్పస్ లూటియం అనేది డీజనరేట్ అయిపోతుంది. ఎల్హెచ్ అనే హార్మోన్ కార్పస్ లూటియం యొక్క మెయింటెనెన్స్కి ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైతే ఈ ఎల్హెచ్ అనే హార్మోన్ డీజనరేట్ అయిపోతుందో కార్పస్ లూటియం కూడా డీజనరేట్ అవుతుంది. ఎప్పుడైతే కార్పస్ లూటియం డీజనరేట్ అయిపోతుందో ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ అనే హార్మోన్స్ రిలీజ్ అవ్వవు. ఎప్పుడైతే ప్రొజెస్ట్రాన్ అండ్ ఈస్ట్రోజన్ హార్మోన్స్ రిలీజ్ అవ్వవో ఎండోమెట్రియం లైనింగ్ అనేది షట్ ఆఫ్ అయిపోతుంది. సో ఈ కార్పస్ లూటియం డెవలప్మెంట్ అనేది మనం లూటియల్ ఫేజ్లో చూస్తాం. ఫస్ట్ నుంచి ఒకసారి చెప్పుకుంటే మెన్స్ట్రువల్ ఫేజ్లో ఈ ఎండోమెట్రియం షెడ్డింగ్ అనేది అండ్ అన్ఫర్టిలైజ్డ్ ఓవం అనేది డీజనరేట్ అయిపోయి బయటకు వెళ్ళిపోవడాన్ని మనం మెన్స్ట్రువల్ ఫేజ్లో చెప్పుకున్నాం. ప్రొలిఫరేటివ్ ఫేజ్లో అండ్ కొత్త ప్రైమరీ ఫాలికల్ గ్రాఫియన్ ఫాలికల్గా కన్వర్ట్ అవ్వడం, ఎండోమెట్రియం లైనింగ్ అనేది థిక్కన్ అవ్వడం ప్రొలిఫరేటివ్ ఫేజ్లో చూసాం. ఓవ్యులేటరీ ఫేజ్లో ఈ గ్రాఫియన్ ఫాలికల్లో నుంచి ఓవం బయటకు వచ్చేసి ఫాలోపియన్ ట్యూబ్ ద్వారా యూటరస్లోకి రావడం ఓవ్యులేటరీ ఫేజ్లో చూసాం. లూటియల్ ఫేజ్లో రెమినెన్స్ ఆఫ్ గ్రాఫియన్ ఫాలికల్ కార్పస్ లూటియంగా కన్వర్ట్ అయ్యి అవి ప్రొజెస్ట్రాన్ని, ఈస్ట్రోజన్ని, ఇన్హిబిన్ని హార్మోన్స్ని సెక్రీట్ చేయడం చూసాం. ఒకవేళ ఫర్టిలైజేషన్ జరగకపోతే ఈ ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ అనే హార్మోన్స్ ఎల్హెచ్ ల్యూటినైజింగ్ హార్మోన్ని ఇన్హిబిట్ చేసేస్తున్నాయి. కాబట్టి ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్, ఇన్హిబిన్ అనే హార్మోన్స్ కార్పస్ లూటియం నుంచి రావు. కాబట్టి ఎండోమెట్రియం అనేది షట్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ సైకిల్ వచ్చేసి మెన్స్ట్రువల్ ఫేజ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఏ ఫేజ్లో ఏ హార్మోన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. సో మెన్స్ట్రువల్ ఫేజ్లో ఈస్ట్రోజన్, progesterone hormones are in the low level. Menstrual phase లో which is a first phase లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉండడం వల్ల ఎండోమెట్రియం లైనింగ్ అనేది డీజనరేట్ అయిపోతుంది. ప్రొలిఫరేటివ్ ఫేజ్లో FSH హార్మోన్ అనేది ఇంక్రీజ్డ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ ఫేజ్లోనే మనకి ప్రైమరీ ఫాలికల్ అనేది గ్రాఫియన్ ఫాలికల్గా రావాలి. కాబట్టి ఆ ఫేజ్లో FSH హార్మోన్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్సో గ్రోయింగ్ ఫాలికల్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి FSHతో పాటు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ కూడా ఇంక్రీజ్డ్ స్టేట్లో ఉంటుంది. అండ్ ఓవ్యులేటరీ ఫేజ్లో LH అనే హార్మోన్ ఇంక్రీజ్డ్గా ఉంటుంది. ఎందుకంటే LH అనే హార్మోనే ఓవ్యులేషన్కి కారణం కాబట్టి. అండ్ లూటియల్ ఫేజ్లో రెమినెన్స్ ఆఫ్ గ్రాఫియన్ ఫాలికల్ కార్పస్ లూటియంగా కన్వర్ట్ అవుతాయి. కాబట్టి అవి రిలీజ్ చేసే ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్, ఇన్హిబిన్ అనే హార్మోన్స్ మూడు కూడా లూటియల్ ఫేజ్లో ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ ఇవి కార్పస్ లూటియం అనేది డీజనరేట్ అయిపోవడం వల్ల ఇవి తగ్గిపోవడం వల్లే నెక్స్ట్ సైకిల్ అయిన మెన్స్ట్రువల్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.